నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి, కే శ్రీనివాస్ రెడ్డి ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసినట్టు స్టేజ్కి మాట్లాడడం అంత కాదు. నేను వచ్చేసి మల్కాపూర్ అది ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. పిల్లలు వచ్చేసి ఇద్దరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నారు. మేడం వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అందరికీ. ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ అబ్దుల్ హైమద్ పాషా ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేటువంటి స్నేహితులకు, మిత్రులకు అందరికీ నమస్కారం, గురువులకు నమస్కారం. నేను నంబర్ 2 స్కూల్ నుంచి నంబర్ 1 స్కూల్కి 8th క్లాస్లో వచ్చాను. 8th, 9th, 10th హై స్కూల్ అది. నాకు టర్నింగ్ పాయింట్ హై స్కూల్లోనే అయిపోయాను. ఏమనేది తెలుసుకున్నానంటే నంబర్ 1 స్కూల్ని తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళాను. కాలేజ్ నుంచి డిస్కంటిన్యూ చేశాను. వేరే ప్రైవేట్ జాబ్కి వెళ్ళాను. అక్కడ చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టెంపుల్ చైర్మన్గా ఉన్నాను. రాజకీయంగా వచ్చాను. రాజకీయంగా టెంపుల్ చైర్మన్గా ఉన్నాను. నేను టెంపుల్ సీతారాంపేట హనుమాన్ టెంపుల్స్ మాధవి పిల్లల పేరు సర్వేష్ హైదరాబాద్లో చదువుతున్నాడు. 8th క్లాస్లో చదువుతున్నాడు. నేను ఒక నిమిషం మాట్లాడతా. అందరికీ నమస్కారం. నేను పుట్టింది పెరిగింది తాండూరే కాబట్టి ఇందులో దాదాపు చాలామంది తెలుసు. అందరు అన్నవాళ్ళు కూడా చాలా బాగా పరిచయం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే మేము కూడా జరుపుకున్నాము. నేను చదివింది కన్యా పాఠశాల. చాలా ఆనందంగా, అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్న ఆప్యాయతలు మన ఇంట్లో కుటుంబంలో ఒకరిదొకరు అనిపించుకోవడమే తప్ప ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ స్నేహంలో అలాంటి ఎన్ని ఉన్నా తిట్టుకున్నా కూడా అదొక అనురాగం, ఆప్యాయత చాలా బాగుంటుంది. అరే తురే అసై అని అనుకున్నా కూడా ఆ ఆప్యాయతలో ఉన్న అనురాగం ఎక్కడ ఉండదు, కుటుంబంలో కూడా ఉండదు. నాకు నేను రాజకీయ పరంగా టీచింగ్ ఫీల్డ్ కూడా నేను 13 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్ చేసినాను. 1 ఆఫ్ ది డైరెక్టర్గా కూడా సాయి మీద సాయి సార్ ఈ స్కూల్లో. గురువు యొక్క ఎక్కడున్నా కూడా గురువు యొక్క ప్రాధాన్యత రాజకీయాలలో ఉండదు. రాజకీయ నేతను చేయాలన్నా కూడా గురువు గొప్పతనమే. ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా గురువే మనకి అన్ని ప్రతి ఒక్కటి. అమ్మ నాన్న తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి మన గురువు. అలాంటి వాళ్ళని మన జన్మ ఉన్నంత వరకు మనం మర్చిపోవద్దు. సెకండ్ టర్నింగ్ పాయింట్ మా ఆయన నా జీవితంలో, నా లైఫ్లో రావడం నాకు చాలా అదృష్టము. ఎందుకంటే చాలా మంచి వ్యక్తి. మా ఆయన గురించి చెప్పడం ఒక్క విషయం కాదు. 8 సంవత్సరాల వరకు మాకు సంతానం అనేది కలగలేదు. అయినా ఎవరు ఎన్ని మాటలన్నా కూడా అవి పట్టించుకోకుండా నాకు మాత్రం వెన్నంటూ ఉండి నన్ను ఏ ఒక్క మాట బాధ పెట్టలేరు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒక 3 years అయినా కూడా 3 years అయ్యే వరకు ఇంకా పిల్లలు లేరు అని చాలా గొడవలు అవి జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఒక మాట నాకు అనలేరు. నన్ను ఒక బిడ్డలాగానే చూసుకున్నారు. నేను రాజకీయ పరంగా నేను రావాలన్న చాలామంది అనుకుంటారు, మగవాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఏమంటారు, వద్దు రాజకీయం వద్దు, ఏమొద్దు, మనకి చాలు అని అనుకుంటారు. కానీ నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేరు. నువ్వు ముందుకెళ్ళు, నేను వెనకాల ఉంటాను అని నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. కాబట్టి నాకు ఈ జన్మ ధన్యమైపోయింది అని అనుకోవచ్చు. నేను రాజకీయ పరంగా టౌన్ ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ప్రెసిడెంట్గా ఉన్నాను. ధన్యవాదాలు అందరికీ. ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా నెక్స్ట్ అబ్దుల్ హైమద్ పాషా వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. దస్తఫా సంఘం, మా ఆమె లావణ్య, నా కొడుకు అక్షయ్ కార్తిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, హాస్టల్లో ఉన్నాడు. మా పాప అక్షయ్ చంద్రిక 10th క్లాస్ తారీఖు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కరెంట్ కోట్ మేడం టీచర్గా సంఘం కల సంజరెడ్డిపల్లిలో గవర్నమెంట్ టీచర్గా చేస్తుంది మేడం కూడా. నెక్స్ట్ అహ్మద్ పాషా, అబ్దుల్ అహ్మద్ పాషా వచ్చేదా? వచ్చే ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను.
హలో మిత్రులకు నమస్కారం. నేను మా బాబు కదా ఎంపీ ఫస్ట్ ఇయర్ మా బాబు ఎంపీ ఫస్ట్ ఇయర్, చిన్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, మనీషా అనీషా. ఓకే సార్. హైమద్ పాషా వచ్చిందా? ఆబ్సెంట్. నెక్స్ట్ వీరేశం ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. వీరేశం, నేను ప్రస్తుతం మీ సేవా సెంటర్ నడిపిస్తున్నాను. ప్రభుత్వ అనుసంధానమైనటువంటిది. నా భార్య పేరు సునీత, నా పాప పేరు త్రినేని, నా కొడుకు పేరు వీరాన్. ఓకే, మా బాబు వచ్చేసి 9th క్లాస్ కేవీసీఎస్లో చదువుతుంది. నా బాబు 4th క్లాస్ కేవీసీఎస్లో చదువుతుంది. ఆయన గురించి చెప్తాను. నేను కేవీసీఎస్ 4th క్లాస్లో చదువుతున్నాను. నా పేరు పర్వీన్. నేను నంబర్ 1 హై స్కూల్ 10th క్లాస్ ఏ సెక్షన్లో చదువుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ హాస్పిటల్ తాండూర్ NCHలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. గవర్నమెంట్లో చేస్తున్నారు. ఇంకా కొన్ని ఇక్కడ అమూల్యమైనటువంటి సందేశాలు ఇంకా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా సరే, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ సంగమేశ్వర్ ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. పాట పాడుకునే శివకుమార్ సార్, మురళప్ప సార్ మా క్లాస్ టీచర్. కానీ శివకుమార్ సార్ లాస్ట్ పీరియడ్ వచ్చేవాళ్ళు, ఏమైనా సాంగ్స్ అవి ఇవి జోక్స్ అవి ఇవి చేయించేవాళ్ళు. కానీ ఆ రోజు నాకు పాట పాడమని 5 o'clock వరకు కూర్చోబెట్టింది. మొత్తం స్కూల్లో అందరు వెళ్ళిపోయింది. అయినా అటెండర్ దస్తప్ప ఒక్కడే ఉన్నాడు, మా క్లాస్ తప్ప. అయితే ఆ రోజు సార్ పాట పాడమంటే మురళప్ప సార్ వచ్చి, ఆ అమ్మాయి వాడదు సార్ పాట, ఏదైనా మ్యాథ్స్ ఇవ్వండి చేస్తుంది, కానీ పాట అయితే అసలు వాడదు అన్ని సార్ వచ్చి వదిలేపించారు. థ్యాంక్ యూ పర్వీన్ గారు. నెక్స్ట్ సంగమేశ్వర్. అమ్మాయి వైష్ణవి, చిన్నమ్మాయి విశాల, పెద్దమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి 9th క్లాస్. థ్యాంక్ యూ. బిజినెస్ అనిత, మాది కూడా ఇక్కడే తాండూరు. నేను కూడా ఇక్కడే విద్యాపతి స్కూల్లో చదువుతున్నాను. మాది కూడా మొన్ననే గెట్ టుగెదర్ పార్టీ అయిపోయింది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ ఏ రవికుమార్ ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. బృందం లోపల ఉపాధ్యాయులు ఉన్నారు, ఒక కానిస్టేబుల్గా ఉన్నారు, ఒక కండక్టర్గా ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ సమ్మిళితమైనటువంటి సమ్మేళనం ఇది. ఫస్ట్ అయితే ఆర్టిస్ట్లో మహిళలకు ఫ్రీ ఇస్తురా, చేయలేకపోతే మహిళలకు ఫ్రీ ఇస్తురా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందరికీ మన ప్రేమిల టీచర్ గారు, సుకుమార్ సారు, అంత్య సార్కి ధన్యవాదాలు. నా పేరు ఏ రవికుమార్, ఏ సెక్షన్లో ఉన్నాను. నా సతీమణి ఉమాదేవి, మా అబ్బాయి సమర్థ్, మా పాప సన్నిధి, వీరిద్దరు కౌల పిల్లలండి. ఇద్దరు ట్విన్స్. ఒకసారి చూస్తారంటే మళ్ళీ చూపిస్తారు. ఎందుకంటే నంబర్ 1 స్కూల్లో నంబర్ 1గా ఉన్నాను. ఎందుకంటే మేడం మేడం ట్విన్స్ బేటా అగో అగో మేడం. ఇప్పుడు సంగారెడ్డి తాత ఎలా అయ్యాడో నా పిల్లలు కూడా మనమని అనుకుంటారు, పిల్లలు అనుకుంటారు, మీరు అనుకోండి. కానీ పిల్లలు యూకేజీ. ఇప్పుడు మీ పిల్లలు ఒకరొకరు ఇంటర్, బీటెక్, సెకండ్ ఇయర్ పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంది. మీ అదృష్టం. కానీ నాకు ఇలా ఉంది. కానీ భగవంతుడు లేట్ అయింది, రేపు పిల్లలేడు. కానీ ఒక్కసారి భగవంతుడు పాప బాబు నాకు ఇచ్చాడు, సంతోషం. ఇంకో విషయం ఏమన్నానంటే
మనము యాక్చువల్ నా కరోనా వచ్చి లాస్ట్ చనిపోయడానికి వెళ్ళిపోయినా ఆ భగవంతుడు మళ్ళీ నన్ను మా శివకుమార్ సారు మన మిత్రులు కలపాలని మళ్ళీ నన్ను బతికించాడేమో కానీ మళ్ళీ నేను ఈ రూపంగా మీతో కలిసి ఇలా మాట్లాడతానని అనుకోలేకపోతున్నాను. లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయినా డెడ్ అయిపోయినా ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయినా వచ్చేసినాను. అలా ఇంకో విధంగా ఒక్క రిక్వెస్ట్, నాకు సారు 8th క్లాస్ వచ్చారు, చదివింది దయానంద బాగా వేసుకోరు, 8th సుకుమార్ సార్ వచ్చారు. అప్పుడు మా గురుగారు ఇప్పుడు మా అన్నగారు ఒకసారి సన్మానం చేస్తారు. మా మిస్సెస్ వాళ్ళ తరఫున చుట్టాలు అవుతారు. అప్పుడు గురువారి తరఫున సన్మానం చేశాను. అన్న తరఫున నేను పాదవాణి తీసుకున్నాను. నేను టీజీఎస్ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేస్తున్నా, చెంగిచెర్ల డిపో. నా నివాసం ఈసేల్ కుషాగూడలో ఉంటున్నాను. చాలా ధన్యవాదాలు అవకాశం అనుకుంటున్నాను. 2 నిమిషాలు మాట్లాడితే, ఎందుకంటే సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అందరి కుటుంబాలు రావాల్సింది ఉంటుంది కాబట్టి అందరి పరిచయాలు చేసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి తక్కువ సమయంలో వాళ్ళ కేటాయిస్తే బాగుంటుందని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీనివాస్. ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం గురువులు అందరికీ. 95 డేస్ స్టూడెంట్స్ అందరికీ గురువులకు నమస్కారములు, నా తోటి స్నేహితులకు నమస్కారాలు. నా 95 బ్యాచ్. మా మేడం బిజినెస్ మ్యాన్, నేను బిజినెస్ మ్యాన్. మా బాబు వచ్చి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు. మా పాప వచ్చేసి BAMS సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా టైం లేదంట, అందుకు ముగించుకుంటున్నా. మాట్లాడాలంటే ఇంకా 5 నిమిషాలు టైం ఇస్తాం, రావచ్చు దయచేసి. మీరు అపాండాలు వేసుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ నరసింహరాజు గారు రావాల్సిందిగా కోరుతున్నాను ఫ్యామిలీతో. ఇక్కడికి విచ్చేసిన గురువులకు నమస్కారాలు, మా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు నరసింహరాజు, మా మిసెస్ సుమలత, బాబు నవదీప్ బీటెక్ సెకండ్ ఇయర్, పాప శ్రీనిధి 9th క్లాస్. ఇక్కడ అందరూ వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రఘునాథ్ రెడ్డి. మా యొక్క గురువులు అనంతయ్య శివకుమార్ ప్రేమల టీచర్ గారు నా హృదయపూర్వక నమస్కారం. ప్రస్తుతం నేను ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు రాఘవేందర్. నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్, హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను మియాపూర్ పోలీస్ స్టేషన్లో. మా మిస్సెస్ శిల్పా బిందు, ప్రైవేట్ స్కూల్ టీచర్. ఐ బ్లెస్డ్ 2 daughters, one 8th standard, one are in 2nd. నేను ప్రాపర్ తాండూ, నా సెటిల్డ్ ఇన్ మియాపూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీవిద్య తర్వాత సతీష్ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. మా యొక్క పేరు శ్రీనివాస, నా పేరు శ్రీవిద్య. నేను కడప నుండి వచ్చినాను. పిల్లలు ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఒక అబ్బాయి ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్, అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. కడప మేము ప్రియా సార్ వాళ్ళ ఇంట్లో రెండుకుంటున్నాం సార్. అలాంటిది ఏం లేదు. ఇక్కడ అందరము కడప బాంబులు ఉంటాయి కానీ కడపలో ఉండే ప్రేమలు వేరే ఉంటాయి. వాస్తవమే సార్. ఇక్కడ ప్రేమలు ఆప్యాయతలు పంచడానికి వచ్చేది ఇక్కడికి, బాంబులు వేయడానికి రాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సతీష్ ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుతున్నాను, పరిచయం చేసుకోవాల్సిందిగా. నెక్స్ట్ వెంకటరామరెడ్డి. నెక్స్ట్ గురువులకు నమస్కారం, తోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు ఏఎస్ వెంకటేష్, నా ఏ సెక్షన్. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి 9th క్లాస్, ఒక అబ్బాయి 8th క్లాస్. నమస్తే. 9th మిస్సెస్ పద్మజ మేడం, హౌస్ వైఫ్. తులసి తర్వాత శివకుమార్.
ఇద్దరు పిల్లలు, ఒక పాప ప్రీవియస్లో ఉంటుంది కీర్తిరెడ్డి, మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతాడు. నేను ఒక్కదానే వచ్చిన. మా ఆయన అగ్రికల్చర్ చేస్తాడు. పాప గొప్పలారు మాధవరెడ్డి. గురువులకు నమస్కారం. నా పేరు శివకుమార్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. యాలల్ మండల్ కమల్పూర్లో హెచ్ఎం. మా భార్య పేరు పార్వతి. శివుడు పార్వతి, శివపార్వతి. మా పెద్ద అబ్బాయి అక్షయ్ కుమార్ 7వ తరగతి. వీడు చిన్న అబ్బాయి. వాడు పెద్దవాడు వికారాబాద్లో ఉంటాడు, చిన్నోడు నా దగ్గర ఉంటాడు. ఈ పేరు భవ్యాంశ్ ఆదర్శ్. పెద్ద పేరు అక్షయ్ కుమార్. పెద్దోడు 7th క్లాస్, వీడు 5th క్లాస్ గంగోత్రి విద్యాలయంలో చదువుతాడు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలుపుతూ ముగిస్తాను. నాగప్ప రెడీగా ఉండాల్సింది. గురువులందరికీ ధన్యవాదాలు, స్నేహితులకు ధన్యవాదాలు. నా పేరు నాగప్ప, నా మిసెస్ పేరు సంతోష. నాకు గొప్ప విద్య రిజల్ట్ పెళ్లి అయింది. నా విద్య బీటెక్ సెకండ్ ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎంఎస్సీ చేస్తున్నాను. కాసిమని నెక్స్ట్ రెడీగా ఉండాల్సిందే అనుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సభ్యులైనటువంటి చేసినటువంటి నా తోటి స్నేహితులు మరియు గురువర్యులు అనంతయ్య సార్ గారు, ప్రేమిలాల్ మేడం గారు, మరి శివకుమార్ సార్ గారికి పాదాభివందనాలు. నా పేరు రాజేశ్వర్. నేను వచ్చేసి ఇక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు ధ్యాన స్కూల్ చదివాను. 8th, 9th, 10th వచ్చేసి నంబర్ 9 స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్. మా ఫాదర్ కూడా రిటైర్డ్ హెచ్ఎం. ఆ విధంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ని చదువుకోవాలని చెప్పేసి మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మాకు అంటే గవర్నమెంట్ స్కూల్ని చదువుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడనే జాయిన్ చేయించారు. తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా గవర్నమెంట్ పీపుల్స్ కాలేజ్. బిఎడ్ వచ్చేసి వికారాబాద్ హిట్స్ కాలేజ్ గవర్నమెంట్ సీట్లో చదివాను. బిఎడ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో డిఎస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి బిఎడ్ ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత డిఎస్సి మిస్ అయింది. తర్వాత వచ్చేసి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ రాసి దానిలో సెలెక్ట్ అయ్యాను. 2006లో అపాయింట్మెంట్ హైదరాబాద్ మ్యాజిస్ట్రేట్లో అపాయింట్మెంట్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు నవాబ్పేట, తర్వాత బెషాబాద్లో చేస్తున్నాను ప్రస్తుతం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ రాలేరు. మా మిస్సెస్ పేరు రేఖ, ఆమె ఎంఎస్సి బిఎడ్ హౌస్ వైఫ్. అండ్ 2 పిల్లలు, బాబు పాప. బాబు వచ్చేసి 6th క్లాస్, పాప వచ్చేసి 3 years ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఇప్పుడు చిన్న ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాసిం అలీ. ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1 తాండూరు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 1994-95 బ్యాచ్ వాళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గురువులకి నమస్కారం. నేను 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. 8వ తరగతి నుండి నంబర్ 1 హై స్కూల్కు వచ్చాను. అక్కడ నా చదువు 10వ తరగతి వరకు పూర్తయింది. దాని తర్వాత నేను మళ్ళీ చదువుకోలేదు, వ్యాపారం చేస్తున్నాను, వ్యాపారంలో ఉన్నాను. నాకు 2001లో పెళ్ళి అయింది. ఇప్పుడు నాకు 5 మంది పిల్లలు. నేను వ్యాపారం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కాసిం. అందరికీ నమస్కారం. నా పేరు అరుణజ్యోతి. నేను ఇక్కడనే ఉంటాను, తాండూరులోనే. మా సార్ మర్పల్లి హై స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా ఎంప్లాయ్. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది మొన్ననే. 2 సాఫ్ట్వేర్ అమ్మాయిలు. మా అమ్మకి ఇచ్చిన మా కూతుర్ని. నేను ఖాళీగానే ఉంటాను. ఆనంద్ గౌడ్, టి ఆనంద్ గౌడ్. థ్యాంక్ యూ మేడం. సురేష్. నా పేరు సురేష్. మా భార్య పేరు కృష్ణవేణి. మాకు ఇద్దరు ఒక బాబు, ఒక పాప. మా పాప బిహెచ్ఎంఏ చేస్తుంది హైదరాబాద్లో. మా బాబు ఇంటర్ తాండూరులో చేస్తుంది. బిజినెస్. థ్యాంక్ యూ సురేష్. మనం నెక్స్ట్
నెక్స్ట్ సునీత రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. గురువులకు పాద నమస్కారం. నాతోటి స్నేహితులందరికీ నమస్కారం. నేను 10th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నా. ఇప్పుడైతే ఖాళీగా ఉంటున్నాయి ఇట్లా నేను అన్మ్యారీడ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సునీత గారికి రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అబ్దుల్ సాదిక్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సునీత. మా జహీరాబాద్ నుండి వచ్చినాము. మా భర్తకు ప్రతాప్ రెడ్డి. మా పాప వైష్ణవి ఆర్కిటెక్చర్ చేస్తుంది. బాబు డిగ్రీ. మేము ఇంట్లో పాప ఆర్కిటెక్చర్. నా పేరు అబ్దుల్ సాది. నా మిస్సెస్ పేరు ఇమ్రానా తబస్సుమ్. ఇద్దరు పాపలు, ఒక అబ్బాయి. నేను పూల వ్యాపారం చేస్తున్నాను. పూల షాప్ ఉంది. నెంబర్ 2 స్కూల్ నుంచి నెంబర్ 1 స్కూల్కు 8th, 9th, 10th వచ్చాను. నేను 9th వరకే చేశాను. 9th డాడీ ఎక్స్పైర్ అయినందుకు 10th ప్రైవేట్ వర్షన్. థ్యాంక్ యూ. నేను మోహన్ చౌహాన్. నా భార్య పేరు జగదీశ్వరి. నాకు 2 కొడుకులు. నా కొడుకు 2nd ఇయర్ సిటీలో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ చేసేది మా ఫ్యామిలీతో వచ్చేది. బాబుకు జ్వరం వచ్చిందని వెళ్తున్నాను. నేను మీ సేవ సెంటర్ మండల ఆఫీస్లో కాంటూరు మండల పరిషత్ ఆఫీస్లో. అందరూ కూర్చుంటే బాగుంటుంది. శ్రీనివాస్, రవి, వెంకట్, గోరిమియా. నా పేరు గోరిమియా. నా 2 కొడుకులు. ఫస్ట్ కొడుకు 5th క్లాస్, సెకండ్ క్లాస్. మా నారాయణపూర్. 1989లో 5th క్లాస్లో నంబర్ 1లో జాయిన్ అయ్యి 94, 95 10th వరకు అదే స్కూల్లో చదువుకున్నాను. 94, 95 బ్యాచ్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇలాగే జీవితాంతం కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మిత్రులతో. థ్యాంక్ యూ గౌరవయ్య. నెక్స్ట్ మహేశ్వరి. మొహమ్మద్ ఫైజాన్. నేను టైలరింగ్ చేస్తున్నాను. రెడీగా ఉండాలి. నా పేరు మహేశ్వరి. మూడవ క్లాస్లో సమ్మేళనం చేసిన అందరి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన క్లాస్ విషయాలకు వస్తే మన స్కూల్లో మనకు 9th క్లాస్లో శివకుమార్ సార్ వచ్చిండు మనకు మ్యాథ్స్ చెప్పడానికి. సార్ వచ్చిన ఫస్ట్ రోజే మనం మ్యాథ్స్ చెప్పేటప్పుడు క్లాస్లో అందరూ అల్లరి చేస్తుంటే సార్ ఒక వర్డ్ చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? ఆ రోజు ఏం చెప్పిండంటే రాముడితో కపివారి ఇట్లుండని ఫస్ట్ అదే మాట చెప్పిండు సార్ మనకు. చెప్పి బోర్డు చేసి మీరు ఇట్లా అల్లరి చేయొద్దు, అది అన్నీ ఇట్లా కొట్టేసుకుంటూ వచ్చి చెప్పిండు సార్. గుర్తులేదేమో. ఇక సార్ మ్యాథ్స్ చాలా బాగా చెప్తుండే. అట్లే టీచరు అంతే. టీచరు చెప్పిన సైన్స్ అంటే మాకంతా చాలా ఇష్టం. మనకు సోషల్ రామరెడ్డి సార్ ఆ ప్లేట్ తర్వాత టీచర్ ప్లేట్ ఉంటుండే. సార్ చెప్పేదానికి అప్పుడే భోజనం చేసి వస్తుంటే అన్నట్టు మధ్యాహ్నం చేసినాకనే అందరికీ అందరికి నిద్ర వస్తుంటే ఇక తర్వాత పోయి టీచర్ తింటుండే. టీచర్ రాగానే అందరు బయటికి వెళ్ళి మొహాలు కడుకొని వచ్చి మళ్ళీ అందరు కూర్చుంటాం అన్నట్టు. టీచర్ లెసన్ చెప్తుంటే అసలు ఎవ్వరు బయటికి చూసేది కానీ అంత ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు. టీచర్ బుక్ మూసి అసలు బుక్ బయట ఓపెన్ చేయకుండా ముందే స్టడీ చేసుకొని వచ్చి లెసన్ చెప్తుంటే అసలు అందరూ ఎంతో ఇష్టంగా వినేవాళ్ళు అన్నట్టు. వాళ్ళు చెప్పిన దాంతో మా పిల్లలకు మా ఇంట్లో నేను 10th వరకు చదివిన తర్వాత వాళ్ళు చెప్పిన దాంతో అంతవరకు మా పిల్లలకు నేను మంచిగా నేర్పించుకున్నట్టు. ఒక 5th, 6th క్లాస్ వరకు పిల్లలకు ఇంట్లోనే చెప్పుకుంటుంటే నేను అంటే అందరూ వాళ్ళ సహకారమే అన్నట్టు. అంతకుముందు మాకు మ్యాథ్స్ గిట్టంగా అంత మంచిగా వచ్చేది కాదు. శివకుమార్ సార్ చాలా బాగా చెప్పేవారు. మాకు 9th, 10th 2 సంవత్సరాలు సార్ చెప్పిండు. మా వారి పేరు గౌరీశంకర్. నాకు 3 పిల్లలు. ఫస్ట్ బాబు వినీత్ డిప్లొమా చేసి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్. అమ్మాయి బీటెక్ 3rd ఇయర్ వట్టినాగలపల్లి శ్రీదేవి కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తుంది. 3rd అమ్మాయి ఎన్ఈట్ కోచింగ్ తీసుకుంది. థ్యాంక్ యూ మేడం. నర్సింహులుగా రావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ అన్నపూర్ణ రెడీగా ఉండాలి. అందరికీ గుడ్ ఈవినింగ్.
కొంచెం డాడీకి స్టేజ్ ఫియర్ ఉంది, సో డాడీ బదులుగా నేను మాట్లాడుతున్నాను. మా డాడీ కరెంట్లీ ఉప సర్పంచ్గా చేస్తూ తాండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ మమ్మీ అరుణ హౌస్ వైఫ్గా చేస్తుంది. తిను మా అన్నయ్య ఎంఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నారు, నేను ఎంఎస్సి సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నరసింహ. అన్నపూర్ణ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు సెకండ్ టైం షార్ప్గా ఉంది, టైం ఎక్కువ అయిపోతుంది, 5 అవుతుంది. నాతోటి మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అందరం ఇట్లా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. నెల రోజుల నుంచి కష్టపడి వీళ్ళందరూ కలిపినందుకు మేము ముఖ్యంగా సాయిరెడ్డి, శివకుమార్, వీరేశం వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ వల్లనే మనమందరం మన ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాము. ఇంకొచ్చేసి మా వారు హనుమంత్ రెడ్డి గారు అగ్రికల్చర్, నా కూతురు హిమశ్రీజ 4th స్టాండర్డ్. థ్యాంక్ యూ మేడం. వెంకటేష్ రెడీగా. నెక్స్ట్ కృష్ణవేణి రెడీగా ఉన్నాను. నేను 4th నుంచి 10th క్లాస్ నమాజ్కు చదివాను. మా విద్యాశ్రీ, మా అబ్బాయి పేరు సుశాంత్ గౌడ్. నాకు వచ్చి సెంట్రల్ షాప్ ఉన్నది. మా మిస్సెస్ ఇప్పుడు టీఎస్సీ ఆర్టీసీ అని ఎంప్లే. ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి, మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. నాకు 3 పిల్లలు, జగదీశ్వర్ రెడ్డి, శిరీషా రెడ్డి, మనీషా రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్గా చేస్తాడు, శిరీష ఎంఎస్ఎన్ కంపెనీలో చేస్తుంది, మనీషా ఫ్యాషన్ డిజైనర్ చేస్తుంది. మేము ఫార్మర్. థ్యాంక్ యూ. సంగారెడ్డి. నెక్స్ట్ యాదప్ప రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మహేశ్వరి, బిడ్డ ప్రియాంక, మా కొడుకు రామకృష్ణారెడ్డి, నా మనవడు ఇద్దరు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన అందరికీ పేరు పేరు నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. నేను అగ్రికల్చర్ చేస్తున్నా, హౌస్ వైఫ్. నెక్స్ట్ యాదప్ప రెడీగా ఉండాలి. నెక్స్ట్ వెంకటమ్మ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. సమ్మేళనకు వచ్చేసిన గురువులకు మరియు నాకు ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు యాదప్ప, మా మిస్సెస్ పేరు చంద్రబాబు. నేను హెడ్ కానిస్టేబుల్ వికారాబాద్ పోలీస్ స్టేషన్లో. మాకు 3 పాపలు, 2 పాపలు, బాబు. మా పాప కూడా మొన్న కానిస్టేబుల్ సెలెక్షన్ అయింది సార్. ఆమె కూడా వికారాబాద్ జాబ్ చేస్తుంది. మా సెకండ్ బిడ్డ ఏమో LLB చేస్తుంది. మా కొడుకు ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ నారాయణ కాలేజ్. అంతే సార్. వెంకటమ్మ యశక్ష, నేను హౌస్ వైఫ్. మా ఆయన వ్యవసాయం. మా ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. నాకు ఒక కూతురు, ఒక బాబు. మా బాబు పేరు బీపార్నస్ కంపెనీలో జాబ్ చేస్తుంది. మా పాప థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రాములు 90144 ఎవరిది నా ఫోన్ నెంబర్? Once again, thank you for this opportunity. నా పేరు మాస్తా రాములు. సో రీసెంట్లీ మధ్యలో నేను చేంజ్ చేసుకున్నాను సార్, రాములు అనేది రామ్గా మార్చుకున్న పేరు. సో రికార్డులో ఇప్పుడు అంతా మనకు రామ్ అని అంటారు, రామ్ మాస్తా అంటారు, రామ్ మాస్తా. సో నేను పేరు మార్చుకోవడం జరిగింది మధ్యలో. సో మా మిస్సెస్ పేరు రజిత, తను అడ్వకేట్గా పనిచేస్తుంది. ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటే బట్ ఆమె సివిల్ జడ్జికి ప్రిపేర్ అవుతుంది, ఆ కోచింగ్ తీసుకుంటుంది హైదరాబాద్లో, అందుకే రాలేకపోయింది. నాకు 3 అమ్మాయి పాపలు. పెద్ద పాప సాయిశ్రీ, తను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ MBBS నల్గొండ మెడికల్ కాలేజ్లో చదువుతుంది. సెకండ్ పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. థర్డ్ అమ్మాయి 7th క్లాస్. థ్యాంక్ యూ. నాగలక్ష్మి. లక్ష్మి, మా ఆయన పేరు భీమసేని, మా కూతురు పేరు సౌమ్య. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంది, బిజినెస్ చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. మా భార్య పేరు హరణ, బాబు సాయి గణేష్, పాప రూపశ్రీ. నేను ఫోటోగ్రాఫర్ మేడం.
మా చిన్న స్కూల్ ఇద్దరు 10th. థ్యాంక్ యూ హరీంద్ర గౌడ్. నెక్స్ట్ శంకర్ తర్వాత యజ్ఞదేవ్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా 94-95 బ్యాచ్ మిత్రులకు ఇది ఒక కుటుంబంలో వచ్చిన కలిసి చాలా హ్యాపీగా ఉంది. నేను యాజ్ ఎ టీచర్ స్కూల్ అసిస్టెంట్గా మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నాను. కష్టపడి ఇక్కడ సంగడిపల్లిలో 10 years చేశాను. ఇక్కడ 2009 ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నాకు ఒక 3 పిల్లలు. ఫస్ట్ అమ్మాయి ఇంటర్ 2nd year, ట్విన్స్ బాబులు, సార్ 2 బాబులు, వాళ్ళు 9th class. ఆవిడ వచ్చేసి జూనియర్ కాలేజ్ లెక్చరర్ గురుకుల, ప్రజెంట్ మెడ్చల్లో పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులకు, నా మిత్రులకు, తోటి సహోదరులకి అందరికీ నమస్కారం. నా పేరు యజ్ఞదేవ్ అండి. మా మిస్సెస్ పేరు మనశ్వి. మా పెద్ద బాబు శ్రీచేతన్ అండ్ శ్రీనందన్. ఈజ్ 7th class స్టడీ అండ్ 5th class. నేను బిజినెస్ చేస్తున్నాను, హైదరాబాద్లో సెటిల్ అయినా. మహమూద్. నెక్స్ట్ నర్మదా రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. సార్వజనిక కూర్చొని చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికంటే ఇన్ని రోజులైనా ఇప్పుడు క్లాస్లో మన అట్లా అనిపిస్తున్నది, తల్వార్ పురాణి అమ్మారు ధాడితో పోయి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మహమూద్, నా భార్య పేరు నాజియా బేగం, నా కొడుకు ఆరిఫ్ డిగ్రీ ఫైనల్ ఇయర్, నా పెద్ద బిడ్డ అతికా షిఫా 9th class, చిన్న బిడ్డ అఫీఫా షిఫా 8th class. 8th class పెద్ద అమ్మాయి, 9th class పెద్ద అమ్మాయి, 8th class చిన్న అమ్మాయి. అది ఒకటే సంవత్సరం గ్యాప్ కదా, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నేను స్క్రాప్లో చేస్తాను, స్క్రాప్ బిజినెస్. అందరికీ నమస్కారం. నా పేరు నర్మద, మా ఆయన పేరు చంద్రయ్య, నా ఒక్కటే కొడుకు నందీశ్వర పేరు. రాలేదు మేడం, మా బిజినెస్ వచ్చిపోయింది, బిజినెస్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ. జయపాల్ రెడ్డి. నెక్స్ట్ శ్రీనివాస్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు జయపాల్ రెడ్డి, డి జయపాల్ రెడ్డి. మా వైఫ్ పేరు వచ్చేసి డి పల్లవి రెడ్డి. నేను వచ్చేసి ఈడబ్ల్యూజేసీలో సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేసుకుంటున్నాను. నేను నా ఓన్ వర్క్స్. మా బిజినెస్ వచ్చేసి కేజీబీవీ లోపల ఎస్పో స్పెషల్ ఆఫీసర్ అంటారు. నాకు 2 పిల్లలు. పాపం ఏంది ఎవరు ఎప్పుడు సాయంత్రం ఎప్పుడు క్లియర్గా వస్తాను. మా పాప వచ్చేసి 8th class, అతను సైన్స్ స్కూల్లో చదువుతుంది ఇప్పుడు. మా బాబు వచ్చేసి 5th class KVCS తాండూరులో చదువుతాడు. ప్రజెంట్ మేము ఉండేది ఇక్కడ తాండూరులోనే, మొత్తం కూడా ఇక్కడ తాండూరులోనే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయపాల్. శ్రీనివాస్. నెక్స్ట్ నర్మదా. అందరికీ నమస్కారములు. మరి గురువులైన మన పూర్వ సమ్మేళనానికి చేసిన గురువులకు పాదాభివందనములు. మరి మా ఆయన జయనర్షులు ఏ సెక్షన్, మరి నేను బి సెక్షన్ నిర్మల. నా కొడుకు పెద్ద కొడుకు బెనీ 8th class, కెనీ 7th class. మరి మేమిద్దరము, మీరందరూ అనుకోవచ్చు లవ్ మ్యారేజ్ అని అనుకోవచ్చు, కాదు. మరి మేము అరేంజ్డ్ అయితే మా ఆయన నేను 8th class నుంచి ఇంటర్ 2nd year వరకు ఒకటే క్లాస్మేట్. కానీ ఎప్పుడు మా ఆయన నేను మాట్లాడలేను, ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నా. కానీ నిజం చెప్తుందా, మీరు అందరూ అనుకోవచ్చు ఇప్పుడు మనం అందరం కలిసినాం కాబట్టి మా ఆయన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా. కానీ నా కొన్ని రోజుల తర్వాత నాకు అనారోగ్యం అయింది. నేను ఇప్పుడు నిలబడలేకపోతున్నా. విషయం చెప్తున్నా, నేను
5 నెలల తర్వాత నేను ఇప్పుడే మీరందరూ నాకు కలుస్తారనే ఉద్దేశంతో నేను కూర్చొని మాట్లాడతా, ప్లీజ్ ఏమనుకోకండి. అయితే మీరందరినీ చూడాలని మాట్లాడాలని సంతోషంతో నేను ఇంతవరకు కూర్చుంటే అసలు నా ఓపికకు మెచ్చుకోవాలని నేను అసలు కొద్దిసేపే కూర్చొని పండుకునేదాన్ని. నేను ఈరోజే బయట ఉన్నా ఒక 5 months నుంచి. మా ఆయన కూడా సంవత్సరం నుంచి పెరాలసిస్ వచ్చి అనారోగ్యం అయిపోయాడు. కాలు చేతు అసలు పని చేయలేదు. మా ఆయన దేవుని దయ వలన మరి ఇప్పుడు మునుపటి లాగానే మళ్ళీ జాబ్ చేసుకుంటూ పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. మంచిగా అయిపోయాడు. మా ఆయన నిజం చెప్తున్నా, నేను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నంటే నాకు చిన్న పిల్లలకు సేవ చేసినట్లు సేవ చేసిండు. నేను చావు కొనలేకపోయినా నేను ఇంతవరకు బ్రతుకున్నా అంటే దేవుని కృప, మా ఆయన సహాయం. అంటే నాకు నేను ఎప్పుడు కొంతమందిని మాట్లాడతా, మా ఆయన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు మా ఆయనని మాట్లాడిన తర్వాత నన్ను కూడా మాట్లాడతారు. లేడీస్ కూడా చాలామంది నాతో మాట్లాడతారు. అయితే నాకు నర్సింగ్లో ఫోన్ చేసిండు, నిర్మల బాగున్నావా అని అంటే నాకు నిజంగా అందరు ఉన్నారు, కానీ నేను బాగలేకపోతే నా దగ్గరికి ఎవరు రాలేదు. నిజం మా ఆయనకు 4 అన్నదమ్ములు, వాళ్ళు కూడా నా దగ్గరికి ఎవరు రాలేదు. నాకు అక్క చెల్లెలు ఉండరు, ఎవరు రాలే. కానీ నర్సింగ్లో ఫోన్ చేసి నిర్మల బాగున్నావా అని అంటే నాకు నిజంగా ఒక ఆత్మీయత అనేది కనబడి ఏడుపు వచ్చేసింది. నాకు ఏడ్చే వరకు వాళ్ళు ఏమనుకున్నారేమో, నిర్మల నువ్వు ఏడవకమ్మా అని. మేము 10 నిమిషాలు వస్తామని చెప్పి నా దగ్గరకు వచ్చిండ్రు. నా దగ్గరకు వచ్చి 1 గంట సేపు దస్తప్ప, హరిగౌడ్, నర్సింగ్లు వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళు ఆన్నే కూర్చొని మనమందరం ఇట్లా కలుసుకుంటే బాగుంటుంది అని మాట్లాడుకున్నారు. నాకు కూడా చాలా సంతోషమైంది. ఒక 15 రోజుల నుంచి అందరినీ గ్రూప్ చేసి యాడ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా అందరూ లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, అంటే మనము తెలియని ప్రాయంలో 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అందరము ఎవరు ఏం మాట్లాడుకున్నామో కానీ మన జీవితంలో ఒక 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నామంటే ఇది అదృష్టం. మన మధ్యలో చాలామంది లేరు ఇప్పుడు. నర్సమ్మ కానీ, టిప్పన్న కానీ, విశాల్ కానీ, నాగప్ప కానీ, అడగప్ప కానీ, వీళ్ళందరూ మస్తాన్ వీళ్ళందరూ లేరు. కానీ మన అదృష్టం మంచిగుండి మనం ఎంతమందిని గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటున్నామంటే, ఒక కుటుంబంగా ఉంటున్నామంటే అది దేవుని కృప. మరి మనం ఎప్పుడైనాను అందరము ఇదే విధంగా కలుసుకోవాలని ఆశపడుతున్నా. మరి ఈ సమయము నాకు ఇచ్చినందుకు, ఎందుకంటే సమయం లేదంటుండ్రు, నేను నిజంగా చెప్తున్నా. నాకు ఎంత సంతోషం ఉందంటే, నేను చనిపోతా అని అందరూ అనుకున్నారు, కానీ వీళ్ళందరూ గ్రూప్ చేసిన తర్వాత నేను ప్రతి ఒక్కరితో మాట్లాడిన వాళ్ళ మాటల ద్వారా నాకు నిజం ఎంత ఎనర్జీ అంటే, నాకు ఈ అనారోగ్యం ఉన్నదనేది మర్చిపోయినా. నేను మీ మధ్యలో ఉన్నంటే అది మీ అందరి ఆప్యాయత ద్వారా, ఆత్మీయత ద్వారా నేను ఇక్కడ ఉన్నా. నాకు ఎంత సంతోషం ఉన్నదంటే చెప్పలేనంత ఆనందం ఉంది. నాకు ఇలాంటి సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాదాభివందనములు, కృతజ్ఞతలు. నేను ఒక చిన్న పాట పాడాలనుకుంటున్నా. స్నేహాని కన్న మిన్నాలో కానలేదురా, కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో పూసేడిది నీ శ్వాసగా నిలిచేడిది
లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా తులతూగే సంపదలన్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులన్నా రేస్తానికి సరిరావన్నా మాయా మర్మము తెలియని చెలిమి ఎన్నడు తెరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపినురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోతురా. థ్యాంక్ యూ. ఇంకా వాడాలండి కానీ సమయం లేదు కాబట్టి గురించి ఎందుకంటే మనము మరిపురాని జ్ఞాపకాలు ఉంచుకోవాలంటే అయితే వీళ్ళు మా సెక్షన్ అనమాట. అయితే ముందు నర్సింహులు లీడర్ మాకు. అయితే మేము ఏం చేస్తుంటామంటే నేను ఇందిరా కానీ లొల్లి చేస్తుంటే నేను పేరు రాస్తాం మీది నేను పేరు రాస్తాం మీదే అంటుండే. అంటే రాసుకునే నర్సింహులు అంటే రాసుకుంటుండే. అయితే ఊరికి హాస్టల్ వచ్చి రామరెడ్డి సార్ ఏమంటారంటే పేరు అయిన నర్సింహులు అని వెళ్ళిపోతే మేమేం చేస్తుంటే దామైందని చెప్పి ఇట్లా అని బయటికి వెళ్ళిపోతుండే. బయటికి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోయినాక ఇంద్రానాన్ని వస్తుంటే ఇంద్ర పోయినాక నేనాన్ని వస్తుంటే బయటికి. మేము బయటికి వెళ్ళి ఏం చేస్తుంటే టాయిలెట్ సైడ్ పోతుంటే అక్కడ దూరం ఉంటుండే కదా అక్కడ వెళ్ళిపోతుంటే నర్సింహులు వచ్చి మూతలు నిలబడి మీరు మళ్ళారాని మీ సంగతి చెప్తుంటుండే. అంటే మేము మళ్ళీ వచ్చినాక మూతలు నిలబడి అంటుండే మీరు యాడికి చెప్పి ఆడుకోలేదు అంటే నీకు ఇట్లా చెప్పాలా అంటుండే. అంటే ఇది మధురమైన మాటలే ఆ చిన్న ప్రాయంలో చేసినవి మనం పెద్దలము ఇవి గుర్తించుకోలేవని. అయితే దస్తప్ప కానీ రాజేశ్వర్ కానీ మరి జైపాల్ రెడ్డి కానీ వీళ్ళు చాలా క్లెవర్స్. మేము మాకు అంత చదువు వస్తుండే నిజం చెప్పాలంటే. అయితే శివకుమార్ సారు మ్యాథ్స్ చెప్తుంటే దస్తప్ప సార్ను ఏమన్నా ఒకటి అంటుండే. మేము అనుకుంటుండే వీళ్ళకు లెక్కలు వస్తాయని చెప్పి ఎక్కువ మాట్లాడతారు అని అనుకుంటుండే. సారు అరే లేవరా అంటే స్టేజ్ మీదకి రారా నువ్వు లెక్కలు చేస్తావు అంటే దస్తప్ప వచ్చి లెక్కలు చేస్తుండే. పెద్ద వస్తాయని నేర్పుతాడు అని చెప్పి దస్తప్పని తిడుతుంటే. కానీ వీళ్ళు ఎంత క్లెవర్లు ప్లస్ మళ్ళా ప్రేమగానే. మరి ఈ చిన్న మాటలు చెప్పినందుకు మరి మీరు ఏమైనా ఫీల్ అయితే సారీ. మాకు సంతోషం అనిపించి ఈ మాటలు చెప్తున్నాం. ఇంతవరకు సమయం ఇచ్చినందుకు వందనాలు. మరి మా ఆయనను కూడా మాట్లాడమనండి. థ్యాంక్ యూ నిర్మల గారు. విషయాలే ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇష్టం ఉండి చేసుకోవడం ఏదో అంటే ఇష్టం లేక చేసుకోవడం కాదు, ఇష్టం కల్పించుకోవడం ఇంపార్టెంట్. ఇష్టం లేకున్నా ఇష్టం కల్పించుకొని చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది జీవితంలో చెప్పవచ్చు అనేది సార్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ విజయలక్ష్మి రావాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు విజయలక్ష్మి. నేను 10th B సెక్షన్ నెంబర్ 1 స్కూల్. నా భర్త పేరు ప్రభాకర్ గౌడ్. ఆయన టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. నాకు ఒక బాబు బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడే రీసెంట్గా జాబ్ చేస్తున్నాడు. నేను ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటాను. మంగమ్మ. మా ఆయన పేరు దస్తయ్యరావు. ఇద్దరు అబ్బాయిలు నాకు సాయినాథ్ సాయి గణేష్. పెద్ద అబ్బాయి MBA అయిపోయింది, జాబ్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తుంది. రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. గురువులకు నమస్కారం, మాట్లాడే విద్యార్థులకు నమస్కారం. మరి సభను అంగీకరించిన నర్సింహులు సాయి గౌడ్ వీరేశ్వర్ గారు చాలా కష్టపడి 2 నెలల నుండి కష్టపడి సభను అందరం గ్యాదర్ అయినందుకు చాలా సంతోషం. నేను 1వ క్లాస్ నుంచి 7వ క్లాస్ వరకు కోకట్పూర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. 8వ క్లాస్ వచ్చేసి యాలాల్ హైర్ స్కూల్లో చదువుకున్నా. 9th to 10th నంబర్ 1 స్కూలు. మాకు మ్యాథ్స్ శివకుమార్ సార్ చెప్తుండే.
ఇప్పుడు సైన్స్ నేర్చుకోవాలని మేడం ఇంతకుముందే చెప్పారు. నేను యాలల్ల గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్లో పనిచేస్తున్నా. నా పేరు ఎం నర్సమ్మ. మా క్లాస్ లీడరు నర్సింగ్లు చాలా కష్టపడి ఇంతవరకు అందరూ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషం. మా బాబు 2 months కిందనే యాక్సిడెంట్ అయింది, రాలేకపోయాడు. మా సార్ వచ్చి పని మీద వెళ్ళిపోయాడు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నా తోటి స్నేహితులకు, గురువులకు అందరికీ చాలా ధన్యవాదాలు. ఇట్లా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా వారు రాలేకపోయిండు. నేను ఇందిరా బి సెక్షన్. మా వారి పేరు డి శ్రీనివాస్. నాకు 3, పెద్ద పాప, తర్వాత బాబు, తర్వాత పాప. పెద్ద పాప మెయిన్స్ ఎగ్జామ్ రాసింది, గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్ కోసం వెయిటింగ్ ఉంది. బాబు ఏవియేషన్ పైలట్ కోర్స్ చేస్తుండు. చిన్న పాపనేమో బీటెక్ చేస్తుంది. ఇక నేనైతే ఇంటి దగ్గరే ఉంటా. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత సమయం అందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శాంత్ కుమార్, మిస్సెస్ పేరు నీతారాణి. నేను చర్చ్లో పాస్టర్ చేస్తాను. తను ఐటీ ఫీల్డ్లో IBM కంపెనీలో జాబ్ చేస్తుంది. మాకు 2 కుమారులు. పెద్దవాడు రాలేదు, వాడు 2nd క్లాస్. బాబు చిన్నవాడు, వీడు ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు. ఈరోజు మీ అందరితో కలిసి ఇలా నా సమయం గడపడానికి మరి అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ అందరిని బట్టి వారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా అన్న మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది, విజయ్ కుమార్. అన్న కూడా ఉండాలని అనుకున్నాడు కానీ ఉండలేకపోయాడు. మొన్న క్రిస్మస్ టైంలో వచ్చి ఒక 1 month ఉండి మళ్ళీ బయటికి వెళ్ళాడు. అన్న అమెరికాలో ఉంటాడు, ఆయన కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి కుమార్, రవి ఇక్కడ రాయలే. పూర్వక నమస్కారం. నాతోటి మిత్రులకు ధన్యవాదములు. నేను వి రవి కుమార్, ఏ సెక్షన్. మా భార్య లక్ష్మీబాయి. మా పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ 2nd year రాష్ట్రం కాలేజ్. మా వారి 10th class రేడియల్ సిస్టమ్. నేను ప్రైవేట్గా గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్. ట్రైబల్ వెల్ఫేర్. థ్యాంక్ యూ. ఈ సమయం ధన్యవాదాలు. బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నా తోటి మిత్రులు మరియు గురువర్యులైనటువంటి ప్రమిళ మేడం గారికి, అదేవిధంగా శివకుమార్ సార్ గారికి, అదేవిధంగా అంతప్ప సార్ గారికి, అదేవిధంగా నాతోటి మిత్రులు 94-95 బ్యాచ్ మిత్రులందరికీ, ఈ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మా సమావేశాన్ని ముగిస్తున్నాం. కానీ ఇది ఎల్లవేళలా మళ్ళీ కొనసాగించాలి. వాట్సాప్లో కానీ మళ్ళీ ఏదైనా సమావేశంలో కొనసాగిస్తూ ఉండాలి. మళ్ళీ గురువులను మళ్ళీ ఆహ్వానించుకోవాలి, మళ్ళీ సభ ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ చిన్న సమావేశాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ నర్సింగ్ గారికి ప్రత్యేకంగా, వీరేశం గారికి, దస్తప్ప గారికి, ఇక్కడ సాయిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దస్తప్ప గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీరేశం గారు. మిత్రులకు మరొకసారి మనది, ఈ రోజుతో మన ప్రోగ్రామ్ ముగించలేదు. ఇంకా కంటిన్యూ ఇలాంటివి మనం కంటిన్యూ చేస్తామని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉండి క్రియాశీలక సభ్యులుగా అందరూ ఉండాలి. మన ఏజెండా ఏంటనేది గ్రూప్లో మెన్షన్ చేస్తాము. ఎంతమంది మెజారిటీ మనకి ఇచ్చినటువంటి ఈ గ్రూప్లన్నీ కంటిన్యూషన్ చేస్తూ మనకంటూ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ని మేము ముందుకు పెడతాము. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తే దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మనకి ఇదే కొనసాగుతుందని అనుకుంటున్నాం. మిత్రులకు చిన్న విన్నపం, దయచేసి ఈ SSC గ్రూప్లో
రాజకీయానికి సంబంధించిన మెసేజ్లు మాత్రం పెట్టకండి. ఓన్లీ ఫ్రెండ్స్కి సంబంధించిన మెసేజ్లే ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఉన్నత హోదాలు ఉన్నారు, ప్రాబ్లం లేదు, అంతా సంతోషం. మనోడే ఎక్కడున్నా మనోడే, బట్ ఏ పార్టీలు ఉన్నా మనోడే. కాబట్టి ఇది మన గ్రూప్లో మాత్రం రాజకీయం సంబంధించిన పోస్టులు మాత్రం దయచేసి చేయొద్దు. ఓన్లీ ఫ్రెండ్ సర్కిల్ సంబంధించిన పోస్టులు, ఏమైనా కొటేషన్లు, జోక్స్లు అవి కూడా గిల్లి గజ్జల్లా ఉండాలి, కానీ ఎక్కువ ఉండకుండా చూడండి. దయచేసి రీల్స్ కానీ అట్లాంటి పోస్ట్ చేయొద్దు. దానికి ఒక కాన్సెప్ట్ ఉండాలి. మెసేజ్ పెడితే అట్లాంటి మెసేజ్ అందరు జ్ఞానవంతులే ఉన్నారు కాబట్టి అందరు అట్లాంటి చేస్తారని నేను భావిస్తున్నా. మెయిన్ ముఖ్య విషయం, రాజకీయాలు జోలికి పోవద్దు. ఆ మెసేజ్లు మన గ్రూప్లోకి రావద్దు. దానివల్ల వేరే వైరల్ వస్తుంది కాబట్టి వేరే గ్రూప్లు చూసినా కాబట్టి నేను ఆ ఉద్దేశంతో ఆ సలహా మేరకే, మనకంటే సీనియర్ బ్యాచ్ల సలహా మేరకే నేను చెప్తున్నా, నా అనుభవం కొద్ది చెప్తున్నా. దయచేసి రాజకీయ మెసేజ్లు పాస్ చేయొద్దు. థ్యాంక్ యూ. Let's begin the national anthem. Jai Nagarama. शुभ नामे जागे, तब शुभाशिष मागे, गाए तब जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. Thank you once again. Thank you once again. అందరికీ విచ్చేసినటువంటి స్నేహితులందరికీ మళ్ళీసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ మెమెంటోస్ వాళ్ళ యొక్క ఫోటో ఫ్రేమ్లు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. అందరు ఉంటారు కదా, ఏం సపోర్ట్ చేస్తలేదు. ప్లీజ్ లేవాలి. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో తర్వాత వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. Thank you very much. నీడలాగా నిన్ను వీడిపోదురా.
గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేను